హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ సాయి చింతల. ఈరోజు అయితే మనం అయితే జైపూర్లో ఉన్నాం. నేనైతే నైట్ స్టే చేసిన హోటల్ అయితే జాస్టల్స్ అని ఉంటాయి కదా మన దగ్గర అయితే. సో జాస్టల్లో అయితే స్టే చేసిన అనమాట. సో ఇదైతే 4 షేరింగ్ రూమ్ అనమాట. సో నా బెడ్ అయితే చూపిస్తాను. అయితే నా బెడ్ అనమాట. సో మనకైతే ఇక్కడైతే సాకెట్స్ అయితే ఉన్నాయి. అక్కడైతే ఇది నాన్ ఏసీ రూమ్ అనమాట. సో నిన్నైతే ఏసీ రూమ్ అయితే తీసుకున్నాను నైట్ అయితే. సో ఇప్పుడైతే నాన్ ఏసీ ఇచ్చారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. 800 పడ్డది కాబట్టి సో ఏదో ఒకటి చేంజ్ చేయాలి కదా. సో నైట్ నాకు కూడా కోల్డ్ ఉందని చెప్పి అయితే నేను కూడా లైట్ తీసుకున్నా. నాన్ ఏసీ అయితే ఏంది అనుకున్నా కానీ సో అయితే మనం లాకర్ అనమాట. నా బ్యాగ్ అయితే దీంట్లో పెట్టేసి లాక్ చేసుకున్నా. సో ఇప్పుడైతే మనం అయితే ఇంకా ఇక్కడ ఉన్న ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా మనం అయితే వెళ్ళిపోయి ఇప్పుడు ఫస్ట్ అయితే హవా మహల్ అయితే మనకి ఇక్కడ నుంచి దగ్గరనే ఉందన్నమాట. 900 మీటర్స్లో. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి కవర్ చేసి ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చూసినా అనమాట. ఒకటైతే లేక్ మధ్యలో అయితే ఒక కోట ఉంటుంది. ఆ కోటను కూడా కవర్ చేద్దాం ఈరోజు అయితే మ్యాక్సిమం. మొత్తం ఈరోజు నైట్ కూడా ఇక్కడే స్టే కాబట్టి నైట్ వ్యూ కూడా అయితే ఎట్లుంటుందో మీకు అయితే అన్నీ చూపిస్తాను ఈరోజు. సో ఈ బ్లాగ్ మనగా నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా రాజస్థాన్కి అయితే ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకైతే షేర్ చేయండి. లెట్స్ గో టు ది బ్లాగ్. నైట్ అయితే మనం స్టే చేసింది ఇక్కడైతే జైపూర్లో అయితే హాస్టల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడైతే చేసినాం అనమాట. ఇక్కడైతే 1000 రూపీస్ ఏమో ఛార్జ్ చేసారు మనకైతే. సో ఇప్పుడైతే ఇంకా బైక్ మెకానిక్ దగ్గరికి అయితే వెళ్ళి అయితే ఫిట్ చేయించుకొని మనం అయితే ఇంకా మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇదైతే చూడండి గాయస్, గేట్ అయితే ఎట్లా ఉందో. ఇది పింక్ సిటీకి అయితే ఎంట్రన్స్ ఎగ్జిట్ నాకు కరెక్ట్ ఐడియా లేదు కానీ ఇదైతే పింక్ సిటీ అని చెప్పి అయితే ఇప్పుడైతే మనం అయితే ఫోన్ హోల్డర్ అయితే కొంచెం తేడా అయిపోయింది కదా నిన్న. దాన్ని సెట్ చేసుకుందామని అయితే వెళ్తున్నా. అయితే సెట్ చేసుకొని మిర్రర్స్ కూడా ఉన్నాయి కదా, అది ఒకటి ఫిట్ చేయించుకుంటే మనం అయితే ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం జైపూర్ అయితే. లేకపోవడం వల్ల అసలు దమ్ అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ చూపిస్తుంది అనుకుంటా. होल्डर फिट करना, होल्डर वो टूट गया, वो फिट करना. और मिरर्स भी है, मिरर्स भी फिट करना. ये इधर लूज हो गया. अरे A few moments later. సో ఇప్పుడైతే మనం మిర్రర్స్ అను ఇంకా ఈ మౌంట్ అయితే ఫిట్ చేసుకున్నాం అనమాట సక్సెస్ఫుల్గా. సో ఇక్కడే చాలా టాస్క్ అయింది, చాలా టైం అయిందనమాట. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్ 11గా వస్తుంది టైం అయితే. సో ఇప్పుడైతే హవా మహల్ అని ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం. సో అది మన రూమ్ పక్కనే అనమాట. సో చూడండి జైపూర్ సిటీ అయితే ఎట్లుందో మనకి మొత్తం. ఇక్కడ చూసుకుంటే చూడండి బిల్డింగ్స్ అయితే ఎట్లున్నాయో. అసలు నైట్ అయితే నేను నార్మల్గా బయటకు వచ్చినా అనమాట. సో తిరుగుదామని చెప్పి అయితే ఇంకా నేను బ్లాగ్ అయితే ఏం చేయలేదు. సో సిటీ లైట్స్తో అయితే సూపర్గా ఉందన్నమాట లొకేషన్ అయితే. సో ఈరోజు నైట్ అయితే చూపిస్తాను మీకు అయితే కంప్లీట్గా సిటీ అయితే ఎట్లుందో లైటింగ్స్తో అయితే. చూడండి ఇదైతే ట్రిపోలియా బజార్ అంట. సో ఇక్కడ ఇవన్నీ అయితే అసలు ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట. సో చూడండి ఎస్ బ్యాంక్ అంటే ఇక్కడ చూడండి అది ఎట్లుందో. ఎస్ బ్యాంక్ బిల్డింగ్ అట్టుంది ఓల్డ్ది. మొన్న ఢిల్లీలో అయితే ఈ మౌంట్ అయితే ఫిట్ చేసినా కానీ సరిగా సెట్ అవ్వలే అనమాట. ఇప్పుడు ఈ భయ్య మాత్రం ఎక్సలెంట్ సెట్ చేసింది దాన్ని. మంచి గట్టి దాంతో అయితే సెట్ చేసిండు. సో మిర్రర్స్ ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ మన యాక్సిలేటర్ ఉంటుంది కదా. సో దీనికోసం కొంచెం చాలా టైం తీసుకుందనమాట. సో ఇదైతే చూడండి ఎట్లుందో సర్కిల్. ఇక్కడ నుంచి అయితే మనకి రైట్ ఉంది. సో చూడండి ఇక్కడ నుంచి అయితే ఎట్లుందో. సో మనం ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ ముందరనే ఉందన్నమాట 900 మీటర్స్లో అయితే మనకి. నేనైతే కార్డు తీసుకెళ్ళాలన్నమాట. రూమ్కి అయితే వెళ్ళి మళ్ళీ కార్డు తీసుకొని స్వైప్ చేసుకొని పక్కనే కదా హవా మహల్. సో అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అయితే చూడండి ఎట్లుందో ఇది పైన వ్యూ అయితే చూడండి. ఇదే అనమాట పింక్ సిటీ మొత్తం అయితే జైపూర్ అయితే. సో 2 గేట్స్ ఉంటాయి అనమాట. 2 గేట్స్ దగ్గరనే ఉంటుంది. ఇట్లా తర్వాత అంటే కొంచెం నార్మలే ఉంటుంది. సో ఇట్లా ఇక్కడ ఈ సిటీని చూస్తే మాత్రం మీకైతే ఏమనిపిస్తుందో చెప్పండి. పింక్ సిటీ అయితే చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే చూడండి మొత్తం మార్కెట్ అయితే ఎట్లుందో. హవా మహల్ రోడ్ అయితే మొత్తం లేడీస్కి సంబంధించిన అయితే అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో కొంచెం యూనిక్ ఉంటాయి ఇక్కడ. సో పాతకాలంవి ఉంటాయి కదా డ్రెస్సెస్ కానీ అలాంటివి. సో ఇక్కడ చూడండి మొత్తం ఆల్రెడీ చూసేసిన నైట్ అయితే చూసేసి సార్ట్అవుట్ చేసుకున్నా. సో ఇంకా అవన్నీ అయితే ఈరోజు అయితే తిరిగేసి ఇట్లుందో హోటల్ ఎంట్రన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో నిన్నైతే నేను డైరెక్ట్ హోటల్కి వచ్చి చెక్ ఇన్ చేసిన. అందుకే మనకైతే ఫుల్ కాస్ట్ ఎక్కువ అయింది.
1080 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అనమాట జాస్టల్లో అయితే నైట్. ఇప్పుడైతే డైరెక్ట్ ఇంకా పొద్దున్నే మేక్ మై ట్రిప్లో అయితే బుక్ చేసుకున్నా. 800 చేంజ్ అయితే పడింది నాకు నైట్ ఈరోజు స్టేకి అయితే. ఇప్పుడైతే మళ్ళీ కార్డ్ అయితే తీసుకొని అయితే రూమ్కి వెళ్ళి అయితే కొంచెం క్యాష్ అయితే విత్డ్రా చేసుకొని నేను అయితే వెళ్తున్నా. సో ఈ ఫోర్ట్స్లో ఇక్కడైతే ఎప్పుడు ఆన్లైన్ ఉండదు ఎక్కువ. సో ఆన్లైన్లో అయితే నమ్ముకోవద్దు అనమాట. ఎప్పుడైనా కొంచెం క్యాష్ అయితే క్యారీ చేయాలి ఎప్పుడు నేను చెప్తుండేది అనమాట. హవామహల్ అయితే ఫస్ట్ అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడికైతే వెళ్ళి చూడండి, ట్రాఫిక్ అయితే బాగానే ఉంది జైపూర్లో అయితే. చూడడానికి ఇట్లా ఉంది కానీ చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడైతే. జస్ట్ ఇదంతా 500 మీటర్స్ అనమాట. ఎండ కూడా గట్టిగానే కొడుతుంది. నైట్ అయితే చలి కూడా బాగానే ఉంది. సో చూడండి, ఫారినర్స్ అయితే అసలు చాలామంది అయితే వస్తున్నారు అనమాట ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే జైపూర్లో అయితే. టూరిజంకి అయితే మంచి స్పాట్ అనమాట జైపూర్ అయితే. చూడండి ఎట్లా ఉందో రైట్ సైడ్ వ్యూ అయితే మొత్తం చూడండి ఫోర్ట్ది. నాకు తెలిసి మొత్తం హవామహలే అనుకుంటా. సో అక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది, అక్కడి నుంచి అయితే ఎంట్రన్స్ ఉంది మనకి. సో మనమైతే ఇక్కడ పార్కింగ్ చేయాలో అర్థం కావట్లేదు. సో ఏడైనా గల్లీలో నూకేసి పోవడమే ఇంకా. पार्किंग किधर है? पार्किंग तो पीछे था भैया, आगे नहीं है, एक ये रहा 2 व्हीलर पार्किंग इधर है। एक ये आगे नहीं है तो कोई सी भी पार्किंग आगे नहीं है, नहीं आगे पार्किंग तो इसी इलाके में वो है उधर है। कट है ना, हाँ हाँ उस कट के बगल वो खंबा है ना, इसके सामने ही इधर। ओके आगे जाके ओके भैया, थैंक यू। तो यही है, बाकी इधर 2 व्हीलर का भी पार्किंग है। ठीक है। సో వెనకకే ఉందంట పార్కింగ్. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసిన గాయస్. సో ఇక్కడైతే చూడండి గాయస్, మొత్తం యాంటిక్స్ అయితే ఉన్నాయి. చూడండి మొత్తం క్లాత్ స్టోర్స్ అనమాట ఇక్కడైతే. చూడండి లేడీస్ వస్తే మాత్రం వాళ్ళకైతే పండగ అనుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు షాపింగ్ ఏంటంటే బిజినెస్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి. సో ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట, హవామహల్ ఎంట్రన్స్. సో అయితే చూడండి అనమాట ఎంట్రన్స్ ఇక్కడైతే. చాలా వీడియో దిగుతున్నారు కంపేర్ ఇక్కడైతే మొత్తం చూడండి. ఇదంతా వాళ్ళే ఫోటోస్ దిగేట్ ఉన్నాయి. చూడండి వ్యూ అయితే. సో ఇప్పుడైతే ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాం మనం. హవామహల్ అయితే ఉంది. చూడండి అయితే ఎట్లుందో మొత్తం కట్టడం కానీ పార్క్ కూడా అత్తనమైనది. సో ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. చూడండి మొత్తం ఓల్డ్ బిల్డింగ్ అనమాట. సో చూడండి స్టెప్స్ అయితే ఎట్లా ఉన్నాయో. ఫారినర్స్ అందరూ అయితే వచ్చి వెళ్తున్నారు అనమాట. అయితే ఉంది వే టు హవామహల్. సో ఇక్కడైతే ఎంట్రన్స్ ఉందనుకుంటా. చూడండి ఎట్లా ఇక్కడైతే. అయితే చూడండి మొత్తం ఫొటోస్ కోసం అయితే అడుగుతారు. అట్లా తీసారనుకుంటా నాకు తెలిసి. ఓకే, ఇక్కడైతే ఉంది టికెట్ కౌంటర్. సో నేను ఇక్కడ ఉందబ్బా అని ఆలోచిస్తున్నా కానీ. సో ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి, ఎంతనో ఏమో. సో ఆన్లైన్ కూడా ఉందన్నమాట. సో ఆన్లైన్ చేస్తే అయిపోతుంది కదా. చూడండి టికెట్ ప్రైజెస్ అయితే. ఆథరైజ్ టికెట్ కౌంటర్ అంట అనమాట హవామహల్ జైపూర్. చూడండి 52 రూపీస్ అయితే ఉంది అడల్ట్కి అయితే మనకి ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్ అయితే చూడండి ఇట్లా చిల్డ్రన్స్ అనమాట. కొంచెం పెయింటింగ్ వర్క్ కూడా వేస్తున్నారు అనమాట. ఎంట్రన్స్ అయితే రాగానే ఇట్లా ఉంది చూడండి. మొత్తం పైన అయితే జరుగుతున్నారు జనాలు. సో ఇదనమాట ఎంట్రన్స్.
కూర్చోడానికి అయితే ఉన్నాయి. చూడండి ఇవన్నీ మొత్తం సంథింగ్ ఇలా ట్రెడిషన్ అయితే ఉంది. డప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, క్రేజీ ఉందన్నమాట. సో ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంది. మళ్ళీ అయితే ఎంట్రన్స్ అయితే వెళ్దాం, క్లోజ్ అవుతాం. అయితే మొత్తం ఫుల్ చీకటి ఉందన్నమాట. మొత్తం పైకి అయితే వెళ్దాం. ఎంత పైకి ఉందో అయితే మాత్రం చూడండి వ్యూ అయితే ఎట్లా ఉందో అక్కడ. సో అక్కడ గుట్ట చూడండి, అదైతే ఒక కోర్ట్ ఉంది కదా, ఆ కోర్ట్ అనమాట. చూడండి 360 వ్యూ అయితే ఎట్లా ఉందో మహాల్ది. పైకి అయితే వస్తాం మనమైతే. 360 వ్యూ అయితే ఉంది చూడండి. అయితే వ్యూ అయితే చూడండి ఎట్లుందో. వ్యూ అయితే ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. మీకు ఈ వ్యూ అయితే ఎట్లుందో కామెంట్స్ అయితే వేయండి. సో చూడండి ఇక్కడ నుంచి సిటీ అయితే మంచిగా అసలు గుట్టలతో అసలు ఎట్లా కనిపిస్తుంది చూడండి. జైపూర్ సిటీ అయితే క్రేజీ ఉందన్నమాట ఈ వ్యూ అయితే. ఇదే టాప్ వ్యూ అయితే చూడండి, అక్కడికైతే వెళ్ళి చూస్తున్నారు. ఇదే మొత్తం టాప్ వ్యూ అనమాట హవా మహల్ అయితే. ఎక్సలెంట్ ఉందన్నమాట. చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి ఎట్లుందో. అది కిందకైతే వెళ్తున్నాయి కదా, పైన వ్యూ అయితే చూసినాం కదా. చూడండి మొత్తం అది ఎట్లా ఉందో వ్యూ అయితే ఇక్కడ. సో అయితే చూడండి మొత్తం ఎట్లా ఉందో. ఇక్కడైతే అందరు నుంచి ఫొటోస్ దిగుతున్నారు. సో ఇక్కడైతే చూడండి వ్యూ. ఇక్కడి నుంచి అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట వ్యూ అయితే చూసుకుంటే. చాలా ఉన్నాయన్నమాట ప్లేసెస్ అయితే కవర్ చేయాల్సినవి. సో ఇదన్నమాట హవా మహల్ గురించి అయితే నేనైతే మంచి డిస్క్రిప్షన్ ఇస్తాను. అయితే చూడండి గైస్ ఎట్లా ఉందో బ్యాక్ సైడ్ ఇదంతా చూడండి హాల్ అయితే. సో ఇక్కడైతే కలర్స్ అయితే ఉన్నాయి మొత్తం వెంటిలేటర్స్ అయితే. టచ్ అని అయితే ఉంది. చూడండి బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడండి. సో వాళ్ళకి ఇక్కడైతే ఇదన్నమాట ఎగ్జాక్ట్ వ్యూ అయితే. సూపర్ ఉందన్నమాట వ్యూ అయితే ఇక్కడైతే. Personal abode of Maharaja is placed wherein a portable shrine Lord Krishna worship in solitude
సో ఇక్కడైతే దీంట్లో అయితే మొత్తం ఇచ్చారనమాట దీని యొక్క హిస్టరీ అయితే. ఇది మొత్తం ఒక యూనిక్గా ఉంది అయితే ఇదైతే చూడండి. మొత్తం ఒక క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ టైప్ అయితే దీని మీద డిజైన్ ఉంది. ఆర్కిటెక్చర్ అయితే చూడండి ఇక్కడ మొత్తం అయితే ఎట్లుందో పాతది కదా. సో ఇదైతే చూడండి, ఇది కూడా అయితే ఎట్లా ఎంత సూపర్ ఉందో అయితే చూడండి. ఇదైతే డోర్ అయితే అప్పట్లోనే ఎట్లా చేసారంటే ఇప్పుడు ఉన్న ఇంటీరియర్స్ ఇవన్నీ అయితే అసలు ఏం పనికిరాదు. చూడండి టెక్స్చర్ ఇవన్నీ అయితే చూడండి అసలు అప్పట్లోనే 1779 ఆ టైంలో అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఇలాంటి టెక్స్చర్స్ని వాడారంటే. సో ఇక్కడైతే ప్రతాప్ మందిర్ అని అయితే ఉంది కానీ సో అయితే క్లోజ్ చేసాను అనమాట ప్రస్తుతానికి. చూడండి ఎట్లుందో వ్యూ అయితే ఇక్కడి నుంచి ఎగ్జిట్ అనమాట. చూడండి ఎట్లుందో ఎగ్జిట్ అయితే కూడా చూడండి. మొత్తం ఇక్కడైతే స్కల్ క్లిప్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో చూడండి ఇక్కడైతే చూడండి మొత్తం ఇక్కడ జైపూర్ స్పెషల్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ చూడండి ఇంకా డిఫరెంట్ అయితే స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడైతే లెమన్ సోడా ఉంది. ఇక్కడ చూడండి మొత్తం ఇవే ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ అయితే. ఇక్కడైతే స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అన్నట్టు ఇక్కడికి వచ్చినా అనమాట. సో చూడండి టేస్ట్ అదే